ఏపీలో పారిశ్రామిక ప్రోత్సాహకాలను పారదర్శకంగా సకాలంలో అందించేందుకు ఎస్క్రో ఖాతాల విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇందులో 2 లక్షల కోట్లకు పైగా విలువైన 25 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 21,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు చెందిన 25 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో 2,08,406 కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 21,627 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించనున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల ద్వారా అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ 85,200 కోట్లు, విశాఖలో డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియాకు 58,743 కోట్లు, ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కు 31,387 కోట్ల కీలక పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు. ఈ రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, ఫేక్ ప్రచారంతో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల ద్వారా స్థానిక ఎకోసిస్టమ్కు ఎంత విలువ జోడించబడుతుందో విశ్లేషించాలని సీఎం సూచించారు. ఏపీకి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా ఆతిథ్య రంగంలో నిర్మించే హోటళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న రక్షణ రంగ ప్రాజెక్టులు జాతికి గర్వకారణమని సీఎం స్పష్టం చేశారు. పుట్టపర్తి సమీపంలో డిఫెన్స్, హిందూపురం సమీపంలో ఏరోస్పేస్ ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మూలపేట పోర్టు నిర్మాణాన్ని డిసెంబర్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు జరిగిన 20 ఎస్ఐపిబి సమావేశాల్లో 363 ప్రతిపాదనలకు 13.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందగా 10.86 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, నెల్లూరు సహా పలు జిల్లాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయి. కాకినాడలో వారి క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ 15,000 కోట్లు, కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ 7,799 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టులు వేగంగా కార్యరూపం దాల్చేలా శాఖల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.